ఈరోజు ఆస్ట్రాలజీలో చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి చెప్పడం జరుగుతుంది. గ్రహచారంలో అన్ని గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదో ఒక రాశిలో లేదా ఏదో ఒక లగ్నంలో ఒక గ్రహం అనేది వక్రీకరించడం జరుగుతుంది. వక్రీకరిస్తే ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సపోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో శాటర్న్ గ్రహం అనేది మీన లగ్నంలో వక్రీకరించి ఉంది. వక్రీకరించి ఉంటే ఆ వెనక చూపుతోటి కుంభలగ్నంలో ఉన్నటువంటి కర్మను తీసుకుంటుంది అని చెప్తున్నారు. కానీ కుంభలగ్నంలో ఉన్నటువంటి కర్మ తీసుకోదండి. గ్రహం అనేది ఏ లగ్నంలో అయితే లేదా ఏ రాశిలో అయితే వక్రించి ఉందో అదే రాశిలో ఉన్నటువంటి కర్మను తీసుకుంటుంది తప్ప దాని వెనక ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి కర్మను తీసుకోదు. గ్రహం అనేది గ్రహచారం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ జాతకుడికి ఇవ్వాల్సినటువంటి కర్మను బ్యాలెన్స్ మిగిలిపోయి ఉందో మళ్ళీ గ్రహం వక్రీకరించినప్పుడు అందులోనే ఉన్నటువంటి కర్మను మళ్ళీ ఆ జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది తప్ప మళ్ళీ దాని వెనక ఉన్నటువంటి రాశి మీద చూపుతోటి వెనక ఉన్నటువంటి రాశిలో ఉండే కర్మను తీసుకోదు. ఏ రాశిలో అయితే ఉందో అదే రాశిలో ఉన్నటువంటి కర్మను తీసుకొని ఆ జాతకుడికి అందిస్తుంది. ఆ రాశి అతనికి అనుకూలమైతేనేమో అనుకూలమైనటువంటి కర్మ ఇస్తుంది, అనుకూలం కాకపోతే అనుకూలం లేనటువంటి కర్మ ఇస్తుంది. అంతే తప్ప దాని వెనక ఉన్నటువంటి రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించదు. అదే రాశిలో వక్రీకరించింది కాబట్టి అదే రాశిలో ఉన్నటువంటి కర్మను తీసుకొని ఆ జాతకుడికి పాప కర్మ ఉంటే పాప కర్మ ఇస్తుంది, పుణ్యకర్మ అంటే పుణ్యకర్మ అందివ్వడం జరుగుతుంది తప్ప వెనకున్నటువంటి రాశి మీద కర్మను తీసుకోదని చెప్పడం జరుగుతుంది.